హలో అండి అందరికీ. శుక్రవారం రోజు పూజ కోసం ముందు రోజు నేను చేసుకునే పనులండి. ముందు రోజు అయితే గురువారం ఆఫ్టర్నూన్ నుంచి నేనైతే పొయ్యిగట్లన్నీ ఇలా శుభ్రం చేసుకున్నానండి. ఇలా చక్కగా సర్దుకుంటే కానీ నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ 4 నుంచి అయితే ఇంకా దేవుడి పటాలు అన్నీ శుభ్రం చేసుకున్నాను. ఇంకా మరుసటి రోజు శుక్రవారం పొద్దున్నే లేవడంతోనే ఫస్ట్ ఇల్లు అంతా ఊడ్చేసి అలాగే గుమ్మం ఊడ్చేసేసాను. అలాగే స్నాన్స్ వచ్చి ఇంకా మా పాపకైతే టైం అయిపోతుంది. ఇంకా తనకు పాలు ఇచ్చేసి టిఫిన్ వేసి ఈ రోజు తనకు పులిహార చేసి పంపించేశాను. ఇంకా పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. తాబేల్ని శుభ్రంగా కడుక్కొని అలాగే పువ్వులు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నాను. గడపకు కూడా పూజ చేసుకుంటారండి కంపల్సరీ. శుక్రవారం నేను గడప పూజ అలాగే సాంబ్రాణి 2 మిస్ చేయను. ఇంకా నిమ్మకాయ కూడా ప్రమిదలో నిమ్మకాయ వేసి పెడతానండి. ఉప్పు గల్లుపు మీద నిమ్మకాయ వేసి పెడతాను. అలాగే ఈరోజు అమ్మవారి దగ్గర కూడా నిమ్మకాయ పెట్టానండి. నిమ్మకాయ పెట్టి ఆ నిమ్మకాయని మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది. అందుకని ఈరోజు అమ్మవారి దగ్గర నిమ్మకాయ కూడా పెట్టాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా అమ్మవారికి అయితే నేను పాలు బెల్లం నైవేద్యం పెట్టానండి. ప్రతి శుక్రవారం నేను కంపల్సరీగా ఇదే పెడతాను. ఈరోజు నా పూజ నచ్చితే లైక్ చేయండి. శ్రీ మాత్రే నమః.